మీరు చేస్తున్నటువంటి దోపిడీని ప్రశ్నించేటువంటి మా వాళ్ళ మీద మా మీద కేసులు బుక్ చేయాలనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అధికారం ఉంది కదా అని మిమ్మల్ని మీరు ఇష్ట ప్రకారం భోంచేయడం, మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు బుక్ చేస్తారా? చేసుకోండి, మేమే చెప్తున్నాం. ఎవరైనా మాకు అలవాటు లేవు, ఎవరు తొలగించారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని పలానా వాళ్ళు తొలగించారనేటువంటిది మీరు విచారణలో తెలిస్తే మేము చెప్తున్నాం, మీరు చర్యలు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదని. కాబట్టి సిఎస్ఆర్ కంటూ ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్కి సంబంధించి ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద స్పష్టత ఉంది. కంపెనీలు ఇష్టారాజ్యంగా సిఎస్ఆర్ గ్రాంట్ ఇవ్వకూడదు. ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ విభాగానికి సంబంధించినటువంటి ఆ అధికారి వేసేటువంటి అంచనాలకు అనుగుణంగా ఇదిగో దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇది అవసరం అవుతుంది అని అనుకుంటే ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది. దానన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు మీరు రకరకాలుగా ఈ మధ్య నేను కొన్ని కొత్తవి చూస్తున్నాయి ఈ జిల్లాలో, ఎప్పుడు వినలే. ఈ మధ్యనే చంద్రమోహన్ రెడ్డి హడావిడిగా ఆయన జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చి న్యాయటూరులో ఫిషింగ్ జెట్టీకి ఆయన మారిటైమ్ బోర్డు నిధులు అడిగాడు. నాకు అర్థం కాదు, ఆశ్చర్యపోయాను నేను. ఎందుకు మారిటైమ్ బోర్డు నిధులు అడుగుతున్నారు మీరు? తమరు చిలకొట్టడం కోసం, తమరు చేతివాటం ప్రదర్శించడానికే? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు న్యాయటూరు ఫిషింగ్ జెట్టీకి సంబంధించి కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్కి ఆ రోజు 25 కోట్ల రూపాయలతో పనులు చేపట్టమని అడిగాం. 25 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి సిఆర్జెడ్ పర్మిషన్స్ ఇచ్చాం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తీసుకొచ్చాం. ఆ రోజు మ్యారిటైమ్ బోర్డు మీరు ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్ని ఆ రోజు పరిశీలించిన తర్వాత మీరు పనులు ప్రారంభించండి అంటే దాదాపుగా ఈరోజు ఆ ఫిషింగ్ జెట్టి పనులు పూర్తయ్యాయి. డ్రెడ్జింగ్ తప్ప మిగతా అంతా పూర్తయింది దాదాపుగా. దానికి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజీ, డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్, వాళ్ళ రెస్ట్ రూమ్స్ కట్టాల్సి ఉంటే వాటిని కట్టకుండా ఈరోజు వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తా ఈరోజు వెంటనే మ్యారిటైమ్ బోర్డుని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పనులు చేస్తామంటే దాని దగ్గర మీరు నొక్కడానికి, మ్యారిటైమ్ బోర్డు అంటే ప్రభుత్వ సంస్థ కాబట్టి దాని మీద ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి ఈరోజు ఏ విధంగా అయితే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు పిండుకోవడానికి జాతీయ హోదా నుంచి తెప్పించి ఆయన సొంతంగా ప్యాకేజీలకి పాల్పడ్డాడో అదే రకమైనటువంటి వాటి కోసం ఈరోజు సిఎస్ఆర్కి సంబంధించిన దాంట్లో మీ అవసరం ఏముంది? వాళ్ళు ఆ రోజు ఎస్టిమేట్స్ తయారు చేయించి మ్యారిటైమ్ బోర్డు సీఈఓ వాటిని పరిశీలించాడు, సరిగ్గా ఉన్నాయన్నాడు. 25 కోట్ల రూపాయలు, ఆ 25 కోట్ల రూపాయలకు సంబంధించి నిధులు ఇవ్వమన్నాం. ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గిరిజనులకు సంబంధించి ఇల్లు కట్టుకోలేకపోతే వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేశాం. 15,000 రూపాయల ఆర్థిక సాయం మేము చేయలేదు, నేరుగా మా దగ్గర నుంచి తీసుకుపోయి ఇవ్వలేదే, కంపెనీల నుంచి చెక్కులు తీసుకొచ్చి ఇవ్వలేదే. మొత్తం ఎవరైతే మీరు ఎస్టీలకు అండగా ఉండాలనుకున్నారో వాళ్ళు కలెక్టర్ గారి అకౌంట్లో నిధులు జమ చేయమన్నాం. కలెక్టర్ గారి అకౌంట్లో నిధులు జమ చేశారు. కలెక్టర్ గారి అకౌంట్లో నిధులు జమ చేసిన తర్వాత గృహ నిర్మాణ శాఖ అధికారులు వచ్చి అయ్యా ఈ ఎస్టీ గిరిజనుడు ఇల్లు కట్టుకుంటున్నాడంటే వాళ్ళకి 15,000 ఇవ్వమంటే కలెక్టర్ గారు చెక్కు రాసి ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి చెక్కును మేము పంపిణీ చేశాం తప్ప నేరుగా కంపెనీ దగ్గర నుంచో మా దగ్గర నుంచో హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో ఆ రోజు పంపిణీ చేయలేదే. కాబట్టి కలెక్టర్ గారు కూడా జరిగిపోతా ఉంటే తతంగాన్ని గమ్ముగా చూస్తూ ఉండడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి కలెక్టర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఈ దోపిడీ జరుగుతుంటే దీని గురించి ప్రస్తావిస్తుంటే మీరు నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరించడం కూడా కలెక్టర్ గారికి కరెక్ట్ కాదు. కాబట్టి కలెక్టర్ గారు దీనిలో వెంటనే జోక్యం చేసుకోవాలి. మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇది ఆషామాషి విషయం కాదు. కొంతమంది అధికారులు అవగాహన లేక సిఎస్ఆర్ నిధులంటే ఆడిట్ ఉండదులే, సిఎస్ఆర్ నిధులంటే ఎంత తిన్నా కూడా లెక్కలేదులే అనుకుంటున్నారేమో. ప్రతి సిఎస్ఆర్ నూపికి అకౌంటబిలిటీ ఉంటుంది. అధికారులు రేపు ఇబ్బందులు పడతారో మీరు నారాయణ ఏముంది, నారాయణ పాఠాలు చెప్పినంత సులభంగా చెప్తాడు మీకు, మామూలుగా ఏదో చెప్పండి అని చెప్పి, లేదా కాపీ కొట్టినంత సులభంగా ఉంటుంది నారాయణ వ్యవహారం. కానీ అధికారులకు ఆ విధంగా ఉండదు. రేపు గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారా ఎల్లకాలం ఏ కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఎల్లకాలం మేమే అధికారం ఉంటాం, మమ్మల్ని అందరూ కాపాడుతాను అనుకుంటున్నారేమో, అది పొరపాటు. మీరు ఇప్పటికే చాలా పొరపాట్లు చేశారు. కాబట్టి మరలా మేము చెప్పేది దీని మీద చంద్రశేఖర్ రెడ్డి గారు పూర్తి వివరణ ఇస్తాడు. పూర్తిగా మీ ద్వారా ప్రజలకు కూడా, నగర ప్రజలకు కూడా తెలియజేస్తారు ఏ విధంగా దోపిడీ జరుగుతుంది నారాయణ జమానాలో అనేట్టు కూడా మీకు తెలియజేస్తారు. కాబట్టి నేను మరలా కోరుకునేది, మీ దోపిడీని గురించి ప్రశ్నించినప్పుడల్లా మీరు రకరకాలైనటువంటి ఆలోచనలు కాకుండా వాస్తవాలను తెలుసుకొని ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసినటువంటి డబ్బు కానీ సిఎస్ఆర్ నిధి ద్వారా తెచ్చినటువంటి డబ్బు కానీ అకౌంటబుల్తో వ్యవహరించండి తప్ప చెట్టుకు 12,000 రూపాయలంటే నగర ప్రజలందరూ నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. ఏంద్రానైనా చెట్టుకు 12,000 రూపాయలు అని చెప్పి చెట్ల మీద దోచుకునేటువంటి వాళ్ళు చెట్ల మీద కూడా వదలకుండా మిగతా అన్ని దోచుకున్నారు. నామినేషన్ వర్క్లు ప్రభుత్వ క్లియర్గా ఉన్నాయి ఆర్డర్స్. ఏమని? ఒక వర్క్ స్ప్లిట్ చేయకూడదు. ఒక వర్క్ మీరు తీసుకునేటప్పుడు నామినేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? 5 లక్షల లోపల ఉండేటువంటి వర్క్ నామినేషన్. దానికోసం మీరు 1 కోటి రూపాయల పని 20 మందికి 20 లక్షలుగా 5 లక్షలుగా విభజించిస్తారా? ఎక్కడన్నా జరిగిందా? రేపు మీ ఉద్యోగాలు నిలుస్తాయా? అట్లా ఒకే వ్యక్తికి ఒకే వర్క్ స్ప్లిట్ చేసి ఇస్తే రేపు దాని మీద విచారణ జరిగితే ఇంజనీరింగ్ అధికారుల దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి ఎంతమంది వెళ్ళకపోతారో, ఎంతమంది ఇబ్బందులు పడతారో, ఆ రోజు ఎవరు వచ్చి మిమ్మల్ని కాపాడతారో స్పష్టంగా ఉండే జీవోలు. ఏమని?
ఒకే నేచర్ ఆఫ్ వర్క్ ఉంటే దాన్ని టెండర్లు పిలవాలి తప్ప మీ ఇష్ట ప్రకారం మీరు స్ప్లిట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఉన్నాయి. అటువంటి దాన్ని మీరు స్ప్లిట్ చేస్తా, కోట్లాది రూపాయల వరకు నామినేషన్ పద్ధతిలో ఇస్తా, కోట్లాది రూపాయలు వెచ్చిస్తామని చెప్పి చెట్ల పేరుతో దోపిడీ చేసుకుంటా, ఆ చెట్లు చూస్తే ఒకరింటి ముందు నువ్వు చెట్టు బాధ్యతవి. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తాడు? ఆ చెట్టు కొట్టేసి ఇల్లు కట్టుకుంటాడు. లేదా నువ్వు దేశపోయి ఈశాన్యంలో చెట్టు నాటితే ఆయన గేటు పెట్టుకునే దగ్గర ఆ చెట్టు కొట్టేస్తాడు. నువ్వు ఎంత వృధా చేస్తున్నావో, ఎంత అవసరం అవుతుందో తెలియకుండా పంపిణీ. నీ డివిజన్లో నీకు 50 చెట్లు, నీ జోబులో డబ్బులు ఉంటే ప్రభుత్వ డబ్బులు ఇవ్వడానికి నువ్వెవరు? ఇంకొక ఆయన వస్తాడు, నాకు 50 కాదు నేను 100 ఆడతానంట. 100 ఈయనకి. ఇంకొక ఆయన వస్తాడు, సార్ ఆయనకి 50 నాకు 100, ఆయనకి ఏంది సార్, ఆయనకి ఒక 25 ఇండా. ఎవడు బాబు సొమ్మని మీరు పంచుకోవడానికి? అంటే చెట్ల పేరుతో పంపిణీ చేస్తావా? పైకి కనపడడానికి మాత్రం అభివృద్ధా, పచ్చదనమా, చల్లదనమా, నీడనిస్తావా? నువ్వు నీ కార్యకర్తలకు నీడ కల్పించడానికి ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము దోచుకుంటా ప్రజలకు నేను నీడ కల్పిస్తానని చెప్తా ఇంత దారుణమైనటువంటి పనులు చేస్తూ ఉండేటువంటి వ్యక్తి అసలు మంత్రివర్గంలో కొనసాగడానికి అర్హుడా కాదా అనేటువంటిది రేపు నగర ప్రజలు తీర్మానించాల్సినటువంటి అవసరం. ఇటువంటి వ్యక్తి అసలు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హుడా కాదా అని చెప్పి ఎవరో ఒక చేత మాట్లాడించడం, దారిని ఎవరి చేత మాట్లాడిస్తే కాదు. నారాయణ గారు, మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఏం చేస్తున్నారు అనేటువంటిది అర్థం చేసుకోండి. కోట్లాది రూపాయలు ఆస్తున్నాయి, కావాలంటే పంచిపెట్టి నీకు సంబంధించినటువంటి కార్యకర్తలకి. అంతేగాని మున్సిపల్ కార్పొరేషన్ డబ్బు, సిఎస్ఆర్ రిజల్ట్తో తీసుకొచ్చినటువంటి డబ్బు ఈరోజు ఆయన చెప్తున్నాడు తంటాలు పడి సిఎస్ఆర్లో తెస్తాడు. ఏం తంటాలు పడి తెచ్చేది? ఆడు ఏ చిరువులు కూర్చుంటివి, వచ్చినటువంటి వాడి దగ్గర నీకు బిల్లు చేయాలంటే నువ్వు సిఎస్ఆర్ డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు బెదిరిస్తుంటివి, తెచ్చి ఆడ పెడుతుంటావు. నువ్వు తంటాలు పడేదే ఉంది దాంట్లో. తంటాలు పడుతున్నాయి, ఆ సిఎస్ఆర్ ఇచ్చినటువంటి వాళ్ళు తంటాలు పడతారు, నీ మాట విని చేసినటువంటి ఉద్యోగులు రేపు తంటాలు పడతారు. తమరేవో ఏసీ రూమ్లో చల్లగానే ఉంటారు, ఇబ్బంది ఉండదు. కాబట్టి మరలా చెప్తున్నా, జిల్లా కలెక్టర్ గారు వెంటనే, ఒకవేళ ఆయన మంత్రి స్థాయి అయినా సరే రేపు ఇబ్బంది పడతారు మీరందరూ, అధికారులందరూ. ఆ రోజు అందరూ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా జరిగినటువంటి నష్టం ఏదైతే జరిగిందో దాని మీద జోక్యం చేసుకోండి, మీరు స్పష్టతనివ్వండి. మీరు ప్రజల సొమ్మా, లేదు కార్పొరేషన్కి సంబంధించినటువంటి ప్రజల సొమ్మా, సిఎస్ఆర్ డబ్బా, సొంత డబ్బా అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వండి. మీరు పెట్టేటువంటి ఖర్చు ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి అకౌంటబిలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నా.